తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీ మారినటువంటి దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు జలకిస్తున్నారు. ఇప్పుడు మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన ఓపెన్ అప్ అయిండు. ఆయన ఏం చెప్తున్నాడు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా, రేవంత్ రెడ్డికి 22 సార్లు ఫోన్ చేసినా సిద్ధాపూర్ రిజర్వాయర్కి ఏమైనా బడ్జెట్ శాంక్షన్ చేస్తాడేమో, నిధులు ఇస్తాడేమో అని అనుకుంటే ఆయన నిధులు ఇచ్చే పరిస్థితి లేదు, పని చేపించేటటువంటి పరిస్థితి లేదు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, జనాలు అడుగుతున్నారు, నా నియోజకవర్గానికి నిధులు రాక పనులన్నీ ఆగిపోయినాయి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఇంట్లో కూర్చుంటే నాకు అన్ని జీవోలు పాస్ అయ్యేటి, నేను ఇంట్లో కూర్చుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ చకచకా పని అయిపోయేది, నేను ఇంత పెద్ద మనిషిని, మంత్రుల కాళ్ళు మొక్కాలనా, మంత్రులకు ఊకే ఫోన్ చేయాలనా, మంత్రుల వెనకాల తిరగాలనా, అసలు ఏం ప్రభుత్వం ఇది, నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, నేను ఇక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి మొన్న ఓపెన్ అప్ అయిండు. అంటే పోచారం మాట్లాడేసిండు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కరెక్ట్ లేదు, ఏదో పార్టీలోకి రమ్మని చెప్తే నేను వచ్చినా, కానీ వాళ్ళకి ఇంత ఘోరమని నేను అనుకోలే, నేను ఊకుకే ఫోన్ చేయాలన్నా, నేను ఫోన్ చేస్తే మంత్రులు లేపరు, నేను ఫోన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేపరు, నేను ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేపడు, అపాయింట్మెంట్ ఇయ్యాడు, కలవడు, అసలు ఏంది ప్రభుత్వంలో, మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓపెన్ అప్ అయిండు. అట్లనే పార్టీ మారినటువంటి 2-3 ఎమ్మెల్యేలు కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి లెక్కనే కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి ఓపెన్ అప్ అవుతా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ.